ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతితో పాటు పలువురు గాయపడ్డానికి కారణమైన నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకి కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయనకు శిక్షను విధిస్తూ జనగామ కోర్టు తీర్పుని వెల్లడించింది. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం 1000 స్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లగ్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ క్రమంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న టైంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కార్ ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడే కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కార్ కూడా బోల్తా పట్టడంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,500 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆనంద్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతోనే అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటి కమిల్ని ముఖర్జీ. ఆ తర్వాత గోదావరి, గమ్యం వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే దాదాపు దశాబ్ద కాలంగా ఆమె తెలుగు సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇన్నేళ్లు టాలీవుడ్ కి దూరం కావడానికి గల అసలు కారణాన్ని ఆమె రీసెంట్ గా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక తెలుగు సినిమాలో తాను పోషించిన పాత్రను తెరపై చిత్రీకరించిన విధానం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని కమిల్ని తెలిపారు. ఆ పాత్రను తాను ఊహించుకున్న దానికి, తెరపై చూపించిన దానికి మధ్య చాలా తేడా ఉందని, ఆ అసంతృప్తితోనే తెలుగు సినిమాలో నటించడం మానేశానని ఆమె స్పష్టం చేశారు. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న చిత్రం సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఓ యువ జోడీ ప్రేమ ప్రయాణం నేపథ్యంలో శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో రీసెంట్ గా ఈ ఫిలిం టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్నట్టు టీజర్ ఆధారంగా అర్థమవుతోంది. 2007లో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఫస్ట్ ఛాన్స్ నటుడు సత్యరాజ్ ని సంప్రదించగా ఆయన తిరస్కరించారట. అప్పట్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. రజనీకాంత్ సినిమాల్లో చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సత్యరాజ్ చెప్పారన్న వార్తలు వచ్చాయి. ఎంత కష్టపడినప్పటికీ రజనీ తన స్టైల్తో అందరినీ ఆకర్షిస్తారని, అందుకే ఆయన సినిమాల్లో చేయనని సత్యరాజ్ చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. రీసెంట్ గా ఈ కాంట్రవర్సీపై సత్యరాజ్ స్పందించారు. 1996లో వచ్చిన మిస్టర్ భారత్ సినిమాలో రజనీకాంత్ తండ్రిగా సత్యరాజ్ నటించారు. ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ శివాజీ టైంలో రజనీ సినిమాలో నటించడం సత్యరాజ్ మానేశారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై రీసెంట్ గా ఆయన మాట్లాడారు. శివాజీని అంగీకరించకపోవడానికి బలమైన కారణం ఉంది. నేను అప్పుడే హీరోగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాను. ఆ టైంలో విలన్ గా చేస్తే ఇక అన్ని అలాంటి ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే శంకర్ అడిగినప్పటికీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశా. కానీ మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయి, అవేవి నిజం కావని చెప్పారు. దీంతో 18 ఏళ్లుగా కొనసాగుతున్న కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడింది.